పూర్వం కాంపిలెనగరంలో యజ్ఞదత్త అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను సోమయాగ్య నిర్వహణలో నిపుణుడు. అతనికి గుణనిధి అనే కుమారుడు ఉన్నాడు. గుణనిధి విద్యావంతుడైన చెడు సహవాసంతో పతనమై జూదం వంటి దురాచారాల్లో పాల్గొనేవాడు. తండ్రి యజ్ఞదత్త తన కుమారుని మార్పు కోసం ప్రయత్నించినప్పటికీ గుణనిధి తన దుర్మార్గాలను విడిచిపెట్టలేదు. తండ్రి కోపంతో అతన్ని ఇంటి నుండి వెళ్లగొట్టాడు. గుణనిధి దొంగతనాలు చేస్తూ జీవించసాగాడు. ఒక రాత్రి ఆకలితో అలమటిస్తున్న గుణనిధి ఒక శివాలయానికి చేరాడు. ఆ రోజు శివరాత్రి కావడంతో ఒక శైవుడు నైవేద్యం తీసుకుని శివాలయానికి వెళ్తుంటాడు. గుణనిధి ఎలాగైనా వాటిని తినాలనుకున్నాడు. భక్తులందరూ జాగారం చేసి నిద్రపోయే వరకు వేచి ఉండి తర్వాత దొంగచాటుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. దీపం కొడిగడుతుంటే తన ధోవతిని చింపి వత్తిగా చేసి ప్రమిదలో వేస్తాడు. అన్నపు గిన్నెను తీసుకుని బయటకు వస్తుంటే గుణనిధి కాలు ఒకనికి తాకుతుంది. వాడు మేల్కొని దొంగ దొంగ అని అరుస్తాడు. గుణనిధి పాత్రతో సహా పరుగెత్తుతాడు. వెంట తరుముతు వచ్చిన తలారులు గుణనిధిని చంపుతారు. అతని ఆత్మను యమదూతులు తీసుకువెళ్లేందుకు వచ్చినప్పుడు శివగణులు వారిని అడ్డుకున్నారు. అప్పుడు యమదూతలు ఇలా అన్నారు: ఇతను దొంగతనం, మోసాలతో జీవితాన్ని గడిపాడు. ఇతనికి మరణానంతరం శిక్ష తప్పదు. దానికి శివగణులు, ఇతని జీవితం పాపాలతో నిండినదైనా మహాశివరాత్రి రోజున అనుకోకుండా శివపూజ చేశాడు. ఉపవాసముండి భగవంతుని ముందు దీపాలు వెలిగించాడు. పవిత్రరాత్రి అంతా జాగరణలో గడిపాడు. శివరాత్రి రోజున చేసిన ఈ పనులు అత్యంత పవిత్రంగా భావించబడతాయి. ఇతని అనుకోని పూజ వల్ల అతనికి మోక్షం లభించింది అని సమాధానమిచ్చారు. గుణనిధి ఆత్మను శివగణులు శివలోకానికి తీసుకువెళ్లారు. అక్కడ పరమశివుడు స్వయంగా అతనిని ఆశీర్వదించాడు. భక్తితో చేసిన ఒక్క చిన్న కార్యం, అది అనుకోకుండా జరిగినా హృదయపూర్వకంగా ఉంటే ఆత్మను శుద్ధిచేసి మోక్షాన్ని అందించగలదు.